అందరికీ షలోం. ఈ దినము లేవ్యకాండం 6వ అధ్యాయము చివరి భాగమును మనం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడి. సాతాను బంధాలలో జీవపుడంబాలలో సాతాను బంధాలలో జీవపుడంబాలలో పడనీయక దరి చేరనీయక పడనీయక దరి చేరనీయక తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను. తన కృపలో నిరతంబు నన్ను నిలిపెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేషువా నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. లేవికాండము 6వ అధ్యాయము 19వ వచనం. అహరోనుకు అభిషేకం చేసిన దినమున అర్పించు అర్పణ ఉదయం సగం సాయంత్రం సగం అర్పించాలి. నైవేద్యముగా నిత్యమైన నైవేద్యంగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు దానిని పెనం మీద కాల్చవలెను. దానిని యావేకు అర్పించాలి. యావేకు ఇంపైన సువాసనగా అర్పించాలి. అతనికి మారుగా యాజకుడైన వారు ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ సేమ్ ఇలాగనే తూమెడు గోధుమ పిండిలో నుంచి 10వ వంతు తీసుకొని పెనం మీద నూనె వేసి కాల్చి యెహోవాకు అర్పించాలి. యాజకుడు చే ప్రతి నైవేద్యం కాల్చబడవలని, దానిని తినవలదు. ఇది కేవలం యెహోవాకి యావేకి మాత్రమే ఇది అర్పించాలి. అలాగనే ఇంకొక విషయాన్ని కూడా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగ ఆజ్ఞాపించును. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి. నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలిని పశువులను వధించాలి. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దానిని అర్పించిన యాజకుడు మాత్రమే దానిని తినమలను. అది పరిశుద్ధ స్థలమందు యాజకుడు మాత్రమే తినాలి. అంటే యాజకు సంబంధించిన సంతతి మాత్రమే తినాలి. దాని మాంసము తగు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. పాప పరిహారార్థ బలిగా అర్పించిన మాంసము వస్తువుకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమవుతుంది. దాని రక్తములోనిది కొంచెమైన వస్త్రం మీద ప్రోక్షించిన అది దేని మీద ప్రోక్షింపబడిన దాన్ని పరిశుద్ధ స్థలములో ఉదుక్కోవాలి. దాని వంటికుండా పగలగొట్టవలేను. ఇత్తడి పాత్రలో అయితే దాన్ని తోమి నీళ్ళతో కడగవలను. యాజకులు ప్రతి మగవాడు దాన్ని తినవలను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకే ప్రత్యక్షపు గుడారమునకు తేబడనో ఆ బలి పశువులను తినవలదు. దానిలో అగ్నిలో కాల్చివేయవలను. ఇది పాప పరిహారార్థ బలిగా అర్పించినటువంటి పశువు విషయంలో అహరోను వారు ఈ విధంగా చేయాలని తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.